కనుక్కోవడానికి మానవ చేతన మీద ప్రయోగాలు చేయడం అవసరం. ఈ ప్రాచీన శాస్త్రవేత్తలు మానవుడి అహం జాగృతావస్థలోను, స్వప్నాలలోను, గాఢమైన కలలేని నిద్రాస్థితుల్లోనూ, ఒకరి జీవిత కాలంలో మారే అన్ని అనుభవాలలోనూ, ఆలోచనలలోనూ తన ఉనికిని కొనసాగిస్తూనే ఉంటుందని కనుక్కున్నారు. ప్రత్యక్షమైన అనుభూతులు మారాయి. పరిసరాలు, ఇంద్రియానుభవాలు, ఆలోచనలు, శారీరక స్థితులు మారాయి. కానీ నేను ఉన్నాను అనే అహం ఉనికి పుట్టుక నుంచి మరణం దాకా మారలేదు. హైందవ ప్రయోగకారులు ఆత్మ మీద ఏకాగ్రం చేయడం ద్వారా నిరంతరము ఎరుగుతో ఒంటరిగా ఆత్మకున్న వేరువేరు మారే స్థితులైన జాగృత, స్వప్న, తురీయ అవస్థలను గోప్యంగా విశ్లేషించడం ద్వారా లేదా పరిశీలించడం ద్వారా ఆత్మకున్న మార్పులేని నిత్యమైన స్వభావాన్ని గ్రహించవచ్చని రుజువు చేశారు. సాధారణంగా ఒకరు తాము మెలకువలో ఉన్న స్థితిని అప్పుడప్పుడు తమ స్వప్న స్థితిని కూడా తెలుసుకునే ఉంటారు. కళ కంటున్నప్పుడు తాను కళ కంటున్నానని ఒక వ్యక్తి ఎరిగి ఉండటం అసాధారణమేమీ కాదు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా, అభ్యాసాల ద్వారా జాగ్రత్త అవస్థను, స్వప్నావస్థను, కళలు లేని నిద్రాస్థితిని, తురీయ గాఢ నిద్రను, ఎప్పుడు మేలుకొని ఉండే కళలు లేని అవచేతన స్థితికి, ఆవల ఉన్న అధిచేతన స్థితిని, మనసుకు అడ్డంకులే లేని ప్రదేశం. అధిచేతన స్థితి అంటే అది మనసుకు అడ్డంకులేని ప్రదేశం. తన ఉనికిని గురించిన ప్రతి స్థితిని సచేతనమైన ఎరుగుతో మనం నిలబెట్టుకోవచ్చు. నేను అనేక మార్లు వీడియోలు వినమని చెప్తాను కదా, అలానే ఇలా ఒక యోగాత్మకత, లహరి మహాశయ ఇలాంటి పుస్తకాలు కూడా చదవమని ఎందుకంటానంటే, సాధనలో ఉపయోగించే పదాలు, దాని వివరణ కూడా తెలియాలి. చేతనాస్థితి, అవచేతన స్థితి, నిద్రావస్థ, తురీయావస్థ ఇలాంటి పదాల యొక్క వివరణ కూడా తెలియాలి. నేను నిన్న చెప్పాను, తీరికలుగా తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. కేవలం ఇష్టపడి, మనసు పెట్టి, దృష్టి పెట్టి ఆ థియరీని ఎవరైనా మొత్తం తెలుసుకోవచ్చు. అవసరం కూడా అంటే సాధనలో మనం ఏ సాధన చేస్తున్నామో ఆ సాధనకు అనుబంధం అయిన వరకు అవసరం. సాధనకి అనుబంధం లేని మరీ ఐరాణం పడి ప్రతిరోజు గంటలు వింటూనో చదువుతూనో గడపవసరలా. సాధనకి అనుబంధమైన నాలెడ్జ్ వరకు తెలుసుకుని సరిపోయింది. ఉదాహరణకి భగవద్గీత సాధనకు అనుబంధం అయింది. అన్ని అధ్యాయాలు ఏం చెప్పారనేది తెలుసుకోవడం ప్రతి సాధకుడికి అవసరం. లహరి మహేశ్ కూడా అనేక మార్లు భగవద్గీతని ఉదహరించారు. సాధన మొత్తం ఆయన రాసుకున్న 21 డైరీల్లో, సాధనా డైరీల్లో ప్రతిసారి భగవద్గీతని ఉదహరించేవాళ్ళు ఆయన. కాబట్టి అలాంటి వాటిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సాధకులు. నేను మనం చెప్పాను, అది తెలిసేట్టుగా ఎలాగో మొత్తం వివరించాను నేను భగవద్గీత మొత్తం. ఏదైనా అలా తెలుసుకొని సాధన చేస్తుంటే తీరికలుగా సమస్యలు రాకుండా ఉంటాయి. ఓన్లీ ప్రాక్టికల్లోనే అది పొందలేకపోతున్నాము, ఇదిగో ఏకాగ్రత పొందలేకపోతున్నాము, ఇదిగో శ్వాసలు ఆగడం లేదు, ఇదిగో బాడీ పెయిన్స్ వస్తున్నాయి, తిమ్మిలు వస్తున్నాయి, ఈ రకరకాల ఈ సాధనకు వచ్చేవన్నీ సాధించవచ్చు. ఈ లైవ్లో సాధన చేస్తూ తర్వాత మీరు చేసుకుంటూ సాధించవచ్చు. అట్లా సాధనకు అవసరమైన తిరిగి సాధనలో వచ్చే సంశయాలు, డౌట్స్, ఇబ్బందులు ఏది మిగలకుండా ప్రతి ఒక్కరూ క్లియర్ చేసుకుంటే అప్పుడు ఆధ్యాత్మిక దైవ జ్ఞానం, ఆధ్యాత్మిక ప్రపంచం, దైవ సామ్రాజ్యంలోకి చేరుకుంటూ ఉండొచ్చు. ఆ దైవ సామ్రాజ్యంలోకి చేరుకుంటే ఆటోమేటిక్గా ప్రాపంచిక విషయాలను కూడా అర్థం చేసుకోగలుగుతారు. అలానే విజయాలు పొందగలుగుతారు. విజయాలు పొందలేని అంతకాలం ఈ ఆధ్యాత్మిక సాధన లేని వాళ్ళు విపరీతమైన టెన్షన్స్, ఒత్తిడిలు, అపజయాలకు కానీ, ఏదైనా పనులు అవ్వకపోతే కానీ, ఎవరైనా మోసం చేస్తే కానీ, అనేక రకాల కోణాల్లో ఆ ఇబ్బందులు అనే వాటిని విపరీతంగా పడతారు. అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో పూర్తిగా ఉంటూ ప్రాపంచిక విషయాలు చేసేవాళ్ళు అంత కంగారు, అంత హర్యాన, అంత బాధ, అంత ఒత్తిడికి గురిగారు. ఆ విధంగా హెల్ప్ అయింది. ఆధ్యాత్మం అనేది కేవలం ఏజ్ అయిపోయినాకో లేదా ప్రపంచాన్ని వదిలేసో చేసే కాదు. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ చేస్తే అప్పుడు నేను ముందు చెప్పినట్టుగా అంత ఉపయోగం